ఎవరైతే ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని ఐవీఎఫ్ సెంటర్స్ లో చెప్తున్నారో 100లో 90 మందికి వాళ్ళు చెప్పేది అది అబద్ధం మాత్రమే. జస్ట్ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి కరెక్ట్ గా ఐవీఎఫ్ చేయొచ్చా చేయలేమా అనేది జస్ట్ అసలు టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అంటే ఐవీఎఫ్ కి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్ కి వెళ్లే ముందు కరెక్ట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్ సైజ్ నార్మల్ గానే ఉందా, చిన్నగా ఉందా, లేకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఆ వ్యాస్ డిఫరెన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, బ్లాక్స్ ఉన్నాయా, లేదు ఎపిడైడిమిస్ అంటారు, ఎపిడైడిమిస్ లో ఏమన్నా బ్లాక్ ఉందా, టెస్టిస్ సైజ్ తో పాటు టెస్టిస్ ఏ పొజిషన్ లో ఉన్నాయి, టెస్టిస్ రెండు కరెక్ట్ గా ఆ స్క్రోటం అంటారు, ఆ స్క్రోటం సంచిలో రెండు ఉన్నాయా, లేకపోతే చాలా పైకి ఉన్నాయా టెస్టిస్, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ గానీ వ్యారికోసిల్ గానీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుంటే డెఫినెట్ గా ఈ జీరో స్పెర్మ్ కౌంట్ పేషెంట్స్ లో అసలు ఆ జీరో స్పెర్మ్ కౌంట్ కారణం ఏంటి అనేది తెలిసింది. ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు కారణం తెలుసుకోకుండా ఏ ట్రీట్మెంట్ చేయించుకున్న ఉపయోగం ఉండదు. ఫస్ట్ దాని కరెక్ట్ గా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి.